ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ అయిన రఘురామకృష్ణరాజు గారి కస్టడియల్ టార్చర్ కేసుకు సంబంధించి క్లైమాక్స్కు చేరుకుందా? ఇప్పటికే ఈ యొక్క కేసుకు సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు దేనికి సంకేతం? ఈరోజు ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకైతే హాజరయ్యారు. ఇదే రోజు ఆయన యొక్క బెయిల్ పిటిషన్ సంబంధించి విచారణకు కూడా రాబోతా ఉంది. మరో పక్క చూసుకుంటేనేమో రేపటి రోజున ప్రస్తుతం మాజీ ఐపీఎస్ అధికారి అయినటువంటి పివి సునీల్ కుమార్, అదేవిధంగా బోరుగడ్డ అనిల్ కూడా రేపటి రోజున విచారణకి హాజరు కాబోతున్నట్టు సమాచారం అందుతుంది. మరి అయితే ఈ కేసు ఎటువైపు మలుపు తీసుకుంటుంది, మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, మొత్తానికి రఘురామకృష్ణరాజు కస్టడీ టార్చర్ కేసుకు సంబంధించి మాత్రం రోజుకు ఒక ట్విస్ట్ ఉందనే చెప్పుకోవాలి. ఇప్పటివరకు ఆ బీహార్ క్యాడర్కి చెందిన ఐపీఎస్ సునీల్ నాయక్ హాజరవడం కావచ్చు, విజయ్ పాల్ హాజరవడం, ఇప్పుడు అతి త్వరలో జగన్మోహన్ రెడ్డికి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు ఈ కేసుకు సంబంధించి. ఆయన కూడా విచారణకు రావాల్సిందని చెప్పేసి బలమైన సమాచారం అయితే వస్తూ ఉంది. మరి బోరుగడ్డ అనిల్ రేపటి రోజున విచారణ వీళ్ళందరూ ఏం చెప్పే పరిస్థితుంది? జగన్ దాకా వెళ్తుందా లేదా ఈ కేసు? కస్టోడియల్ టార్చర్ కేసు క్లైమాక్స్కి వచ్చిందా అంటే, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక నలుగురు పోలీస్ అధికారులు, ఒక డాక్టర్, ఒక ఇద్దరు దళారులు అనాలా, రౌడీ షీటర్లు అనాలా, అందరూ ఇన్వాల్వ్ అయినటువంటి ఈ కేసు. అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును అక్రమంగా కిడ్నాప్ చేసి తీసుకురావటం, అక్రమ నిర్బంధం, కస్టోడియల్ టార్చర్. ఇది ముగ్గురు ఐపీఎస్ల ఇన్వాల్వ్మెంట్ దీంట్లో. ఇప్పుడు ఆయన ఎవరు? పివి సునీల్ కుమార్, పిఎస్ఆర్ ఆంజనేయులు, జగన్మోహన్ రెడ్డి A1, A2, A3గా, అట్లాగే విజయ్ పాల్ A4గా, A5 డాక్టర్ ప్రభావతి, A6 తులసిబాబు, A7 ఈయన సునీల్ నాయక్. ఇప్పుడు నిన్న కూడా 4 గంటలు విచారించారు. ఈరోజు ఆయన బెయిల్ పిటిషన్ ఏదో మరి విచారణకు వస్తున్నట్టు సునీల్ నాయక్. ఏ ప్రశ్న అడిగినా సమాధానాలు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. ఇప్పుడు దేశద్రోహ నేరం పెట్టే అంత ఘోరం ఆయన ఏం చేశాడు? సమాధానం లేదు. ఎవరు పెట్టమన్నారు? రఘురామకృష్ణరాజు పైన దేశద్రోహ చట్టం. లేకపోతే ఇప్పుడు ఆయనకి ఒక 40 వీడియోలు, రచ్చబండలో ఆయన మాట్లాడిన వీడియోలు అసలు మీరు విన్నారా? 10 పేజీల స్టేట్మెంట్ ఎలా తయారు చేశారు? వాటిని వినడానికి ఎంత సమయం పడుతుంది? ఆ రోజు ఆ 40 వీడియోలు వాళ్ళకి 8:30కి ఇచ్చారంట ఉదయం. వీళ్ళు అసలు 9:30కి వెళ్ళిపోయారు ఆయన కిడ్నాప్ చేసి తీసుకురావడానికి. విజయపాల్ ఒకటే సమాధానం చెప్పాడు. ఆ ఏఎస్పీ మాజీ ఏమని చెప్పాడు? మా పై ఆఫీసర్ సునీల్ నాయక్ ఆయన వెళ్ళమన్నాడు, అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నాడు, నేను వెళ్ళాను, తీసుకొచ్చానని చెప్పి. నేను సునీల్ నాయక్ని ప్రశ్నించారు. ఏమని? మీ ఆదేశాల మేరకే వెళ్ళాడంటే విజయపాల్. నిజమేనా? అసలు విజయపాల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, ఆయన్ని విచారిస్తుంటే మీరెందుకు వచ్చారు అక్కడికి? సునీల్ నాయక్ని అడిగారు. కస్టడీలో ఒక నిందితుడు ఉంటే ఒక ఐపీఎస్ అధికారి వస్తాడా కస్టడీలో ఉన్న నిందితుడి దగ్గరికి? నేను అక్కడికి రాలేదు, పక్క రూమ్లో ఎస్పీ ఛాంబర్లో కూర్చున్నానో ఏదో చెప్తున్నట్టు. ఇప్పుడు అసలు మీరు ఎందుకు వచ్చారు డిప్యుటేషన్ పైన? 20 ఏళ్ళ మీ ఆ పోలీస్ సర్వీస్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాకే ఈ రాష్ట్రానికి రావాలని అనిపించిందా? డిప్యుటేషన్ మీద వచ్చినటువంటి మీరు ఏంటి, మిమ్మల్ని ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ఉంచుతామనేమన్నా మీకు ఆశ పెట్టారా అని అడిగారంట. నీళ్లు నవ్వులుతాడంట, మౌనంగా ఉంటాడంట. ఇప్పుడు సునీల్ నాయక్ స్పష్టత ఇవ్వాలి. ఎందుకంటే ఆయనే ఇక్కడ ప్రధాన సూత్రధారిగా మనకు కనపడుతుంది. ఈ కస్టోడియల్ టార్చర్ కేసులో ఇవాళ అసలు సునీల్ నాయక్ పాత్ర ఏంటి? అతనికి, ఆ కుటుంబానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంబంధాలు. వాళ్ళ ఫాదర్ ఏదో అక్కడ పల్నాడు జిల్లాలో కారంపూడి దగ్గర సర్పంచ్ అన్నారు, వైసీపీ సానుభూతి పరులని. ఇప్పుడు ఇన్నేళ్లలో లేని మచ్చ సునీల్ నాయక్ పైన జగన్ సీఎం అయినాకే ఎందుకు పడింది? అంటే సునీల్ కుమార్ ఏది చెబితే మీరు అది చేశారా? పివి సునీల్ కుమార్ ఈ కేసులో A1. ఆయన ఏంటి, రేపొద్దున ఆయన కూడా పిలుస్తున్నట్టున్నారు. ఆయనను బోరగడ్డ అనిల్ను కూడా సాక్షిగా పిలిచినట్టున్నారు. అది కూడా అడిగారు ఒక ప్రశ్న. అతను రౌడీ షీటర్ బోరగడ్డ అనిల్, మీకు తెలుసు. ఆయన అసలు పవన్ కళ్యాణ్ పిల్లలను ఉద్దేశించి ఏదో అన్నాడు. ఏంటి, అసలు రేప్ చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అప్పట్లో అసభ్యంగా మాట్లాడి, అదే సోషల్ సైకోలో ఏదో అన్నారు వీళ్ళందరినీ. ఆ వర్ర రవీంద్రారెడ్డి ఈ బ్యాచ్ అందరినీ కూడా జైలుకి వెళ్ళాడు ఇతను కూడా. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని అయితే అసలు బుల్లెట్కి కట్టి ఈడ్చుకొస్తా అన్నాడు ఇతను. అడిగారు ఆ ప్రశ్న కూడా సునీల్ నాయక్ని, ఏమని? అలాంటి రౌడీ షీటర్ని మీరు ఈ కేసులో సాక్షిగా పెట్టడం ఏంటంటే, లిఖితపూర్వకంగా ఇచ్చాడు ఆయన, అందుకని సాక్షిగా తీసుకున్నాం. ఇదా 20 ఏళ్ల పోలీస్ సర్వీస్, ఐపీఎస్గా 20 ఏళ్లలో ఆయన
పెంచుకున్న పరిజ్ఞానం ఇదా? అంటే రాతపూర్వకంగా ఇస్తే రౌడీ షీటర్ వాంగ్మూలం కూడా మీరు సాక్షిగా తీసుకుంటారా? ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఏం చెబుతాడో చూడాలి. రేపొద్దున అతన్ని పిలిపించి దామోదర్ అతన్ని మరి విచారణలో నా చేత బలవంతంగా సంతకం పెట్టించారని చెబుతాడా? ఆల్రెడీ అతను ఇప్పటికి జైలుకి వెళ్ళాడు. చూసావు నువ్వు జైలుకి వెళ్ళినప్పుడు ఎట్ట వెళ్ళాడో, వచ్చేటప్పుడు కొంచెం కుంటుకుంటా ఏదో వచ్చినట్టున్నాడు, తగ్గిపోయి బరువు తగ్గిపోయి మళ్ళా ఆ పరిస్థితి తెచ్చుకుంటాడా? అంటే ఇక్కడ ఏది అసలు మొత్తం ఈ ఎపిసోడ్ ఆయన చిత్రహింసలు పెడుతూ ఒకడు గుండెల మీద కూర్చున్నాడని అది కూడా అడిగారు ఒక క్వశ్చన్. 3 నెలల క్రితం గుండె ఆపరేషన్ చేయించుకున్నటువంటి వ్యక్తిని అసలు డాక్టర్ లేకుండా మీరు రోడ్డు మార్గాన హైదరాబాద్ నుంచి 400 కిలోమీటర్లు ఎలా తీసుకొచ్చారు? ఎవరు తీసుకురమ్మన్నారు? ఏ ప్రశ్నకి సూటిగా అసలు సమాధానమే లేదు. అంతా డొంక తిరుగుడే. వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా. బాగా ట్రైనింగ్ ఇచ్చారా? అప్పట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అసలు దీని మీద ఒక స్కూల్ పెట్టాడు అన్నారు. ఎవరెవరైతే అరెస్ట్ అవుతున్నారో వివిధ కేసుల్లో వీళ్ళందరికీ ఆయనే ఏదో శిక్షణ ఇస్తున్నాడు. ఏది రైట్ ఆఫ్ సైలెన్స్ నాకు కూడా హక్కు అని ఏదో చెప్పమన్నాడని, మౌనంగా ఉండే హక్కు నా ప్రాథమిక హక్కు అని చెప్పమన్నట్టుగా మనం మీడియాలో కూడా కథనాలు చూసాం. నేను అప్పుడే ఆశ్చర్యపోయా. ఏంటి ప్రాథమిక హక్కులు మనకేదో 7 చెప్తుంటాం, అవి కాదు. ఇప్పుడు రైట్ ఆఫ్ సైలెన్స్ కూడా ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి పిఎస్ఆర్ వీళ్ళకి పరిచయం చేశాడా? అంటే ఇక్కడ ఏంటి చిత్రహింసలు బాధితుడు అతను ఎవరు? రఘురామకృష్ణరాజు. అరే అసలు ఎడమ కాలు ఆ పాదం ఇరిగిందని, అసలు ఏలు ఫ్రాక్చర్ అయ్యి వేలాడుతోందని, అలాంటిది ఆమెంటి ఏదో ఎమీబానో ఏదో రాసిందంట. ఆమెంటి అది అసలు రెడ్డిష్గా ఉంటాయి ఆయన కాళ్ళు, అది కొట్టినందువల్ల ఎర్రబడింది కాదు అన్నట్టుగా ప్రభావతి ఇచ్చినటువంటి రిపోర్ట్. అరే ఇన్ని రబ్బరు బెల్టులతో లాఠీలతో అసలు పెడరెక్కలు విరిచికట్టి కొట్టి నడిపించటం కొట్టడం, నడిపించడం కొట్టడం, నడవలేని పరిస్థితి వచ్చేదాకా చేశారు. ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మ్యాజిస్ట్రేట్ ఆయన పరిస్థితి చూసి తక్షణం ఒక మెడికల్ టీంని ఏర్పాటు చేయమన్నాడు. ఆర్మీ హాస్పిటల్ కూడా పంపించారు. ఇప్పుడు ఆ ప్రభావతికి చుట్టుకుంది. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు దీన్ని ఏదో కులం తీసుకొస్తాడు సునీల్ కుమార్, ఒక గిరిజన బిడ్డ అంటాడు ఐపీఎస్ సునీల్ నాయక్ని, తనను తాను దళిత ఐపీఎస్ అనో ఏదో చెప్తాడు. ఈమెనేమో ఏదో మరి కాపో లేకపోతే బీసీ వైద్యురాలనో ఏదో చెప్తాడు. ఆ ప్రభావతి భర్తకి వైసీపీకి ఉన్నటువంటి డీలింగ్స్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఏదో అంటారు ఆయన్ని. ఆమె మా చేత తప్పుడు రిపోర్ట్ రాయించిందని డాక్టర్లు ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఆ డాక్టర్ రాజేంద్ర అతను ఎవరో ఉన్నాడు, ఎవరో టెస్టులు చేసే ల్యాబ్ టెక్నీషియన్ నాగరాజు ఏదో ఉంది అతని పేరు. వాళ్ళందరూ స్పష్టంగా 164 వాంగ్మూలాలు ఇచ్చారు. మాతో ఆమె బలవంతంగా ఇప్పించింది అన్నట్టుగా. ఇప్పుడు ఆ ప్రభావతి పాత్ర ఏంటి? బోరగడ్డ అనిల్ రేపొద్దున అసలు మళ్ళీ అప్రూవర్గా మారి మొత్తం వాస్తవాలు చెప్తాడా? ఈ మొత్తం ఆయన చిత్రహింసలు పెట్టిన కేసు ఎలా కొడుతున్నారో అంతా కూడా వీడియో కాల్ చేశారని, జగన్మోహన్ రెడ్డికి చూపించారని, జగన్ కళ్ళల్లో ఆనందం కోసమే రఘురామకృష్ణరాజుని చిత్రహింసలు పెట్టారని, అందుకే ఆయనకి నోటీసులా, రేపు ఎల్లుండి ఆయనకి నోటీసులు అంటున్నారు. ఎవరికి? జగన్మోహన్ రెడ్డిని పిలుస్తారు విచారణకు అంటున్నారు. అంటే ఒక తప్పు చేసి ఆ తప్పు నుంచి తప్పించుకుందాం అనుకుంటే అది కుదరదు. చట్టం చేతులు చాలా పొడవైనవి. ఎంత పొడవైనవి అంటే మీరు చూశారుగా, బీహార్లో అసలు పెద్ద యుద్ధం చేశాడు ఇతను సునీల్ నాయక్. నేను రాను అంటూ అసలు 2 రాష్ట్రాల మధ్య కాన్ఫ్లిక్ట్గా మార్చాడు. అక్కడ అసలు పెద్ద యుద్ధ వాతావరణం. ఆయన ఇంటి చుట్టూతా పెట్టుకున్నాడు హోంగార్డులు 500 మందిని. వచ్చాడా రాలేదా? ఇప్పుడు తిరుగుతున్నాడా లేదా? ఆ రోజు ఆయనకి నరకం చూపించారు. ఎవరికి? రఘురామకృష్ణరాజుకి. ఈరోజు మీరు ఇప్పుడు ఈ విచారణ పేరుతో మీరు ఇప్పుడు నరకం చూస్తున్నారు కదా. ఇంతకన్నా టార్చర్ ఏం కావాలి? ఇంతకన్నా శిక్ష ఏం పడాలి? థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.